నన్ను కుప్పంలో లాక్ చేయాలని కుట్ర ఓటుకు 5,000 పంచారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో ముగిసిన 2 రోజుల పర్యటన, అందుకే మెజారిటీ తగ్గింది, ఆశించిన మెజారిటీ. కుప్పంలో లాక్ చేయాలని చూడకపోతే ఇంకేం చేస్తారు? ఒక పక్షం ఇంకో పక్షం చంద్రబాబు నాయుడే ఓడిపోవాలనేటువంటిది చేస్తారు సహజంగా. జగన్ ఓడిపోవాలని మీరు పోటీ చేయకపోతే జగన్ గెలవాలని చేసిందా తెలుగుదేశం పార్టీ? ఎవరైనా అట్లనే చేస్తారు. ఏ నియోజకవర్గంలో సరే పెద్ద నాయకులు తిరగకుండా వాళ్ళ నియోజకవర్గంలో కట్టడి చేస్తే వాళ్ళు తిరగకుండా ఉంటారేమో చేస్తారు. కానీ మొత్తానికి పిన్నెల్లి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఈవీఎం ధ్వంసం అత్యాయత్నం కేసులో నరసరావుపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు. నిజంగా సీసీ కెమెరాలో కనుక ఆ రోజు ఫుటేజ్ దొరకకపోయి ఉంటే ఏమయ్యేది? సో ఒక ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి విపరీతమైన ఆస్తులు సంపాదించుకొని కనీసమైనటువంటి మర్యాద లేకుండా కనీసమైనటువంటి పద్ధతులు లేకుండా ఆయన వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించి ఇంత దారుణంగా ఒడిగట్టి ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేటువంటిది వ్యవస్థలను చేతులకు తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా చేయడం అనేటువంటిది కాదా? సో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయిందంటే ఇందుకే ఓడిపోయింది. ఇట్లాంటి నాయకులు చేయబట్టి ఓడిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. సరే మరి తెలుగుదేశం పార్టీ చేయలేదంటే తెలుగుదేశం కూడా చేసి ఉండొచ్చు, కానీ ఓడిపోతున్నామని తెలిసి. ఎందుకంటే రాజకీయాలలో పదవులు వస్తే వస్తుండవచ్చు, పోతే పోతుండవచ్చు, కానీ ఇంత ఇష్టారీతిన హత్యలు, మర్డర్లు, కొట్లాటలు, దొమ్మీలు, బెదిరింపులు, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేసే నరసరావుపేటలో ఎవ్వరన్నా అయ్యో పాపం అనేటోళ్ళు లేకుండా పోయింది కదా ఆ ఈవీఎం అనేటువంటి ఘటన చూసిన తర్వాత. ఒకవేళ ఈవీఎం సీసీ ఫుటేజ్ కనుక లేకపోయి ఉంటే అరే అక్కడ టీడీపీలో రెచ్చగొట్టిరు నరసరావుపేటలో కావాలని ఆ పల్నాడు ఏరియాలో, అందుకే వైఎస్ఆర్సీపీలు చెప్పినటువంటిది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జగన్కు ప్రతిపక్ష హోదా లేదు. పాపం జగన్ అటు ఇటు అన్నీ కలిపి ఏదో హోదా కోసం ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నీ కలుపుకున్నాడు, కానీ ఏమీ లేదు. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతాడనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని వైఎస్ఆర్సీపీ ఖండించింది. ఎప్పుడో డీకే శివకుమార్ని కలిసినటువంటి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో ప్రకారం డీకే శివకుమార్ది కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనమవుతుంది, షర్మిలను పక్కకు తప్పించండి అనేటువంటి దాంట్లో వస్తుంది. జగన్ ఇప్పటికైనా పొరపాటును గమనించి తన సొంత చెల్లిని తీసుకుంటాడా లేదంటే ఫ్యాక్షన్ రాజకీయం అయిపోతుంది, సొంత చెల్లినే చూసుకోలేదనేటువంటి మాట జనంలో కడప జిల్లాలో కదా మిగిలిన జిల్లాలో కూడా అదే ఇబ్బంది వచ్చేసింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మార్చడానికి, ప్రజల మనసును మార్చడానికి అది కూడా ఒక పెద్ద ఉదాహరణ కదా. మరి జగన్కు ఆ రోజు ఎవరు సలహాలు ఇచ్చారు? జగన్ మొండితనమా అది? జగన్ మారకపోతే జగన్కే కష్టం. జగన్ను నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పెద్ద కష్టం. ఎవరి మాట వినకుండా తను మాత్రమే చెప్పింది చేస్తా అనుకుంటే సరే ఆయనదే ఫైనల్ నిర్ణయం, తుది నిర్ణయం అయ్యుండొచ్చు, కానీ మంచి చెడు అనేటువంటి విచారించడం అనేటువంటిదైనా చేయాలి కదా కనీసం. ఏం జరుగుతుందని షర్మిల బయటికి పోతే ఎట్లాంటిది వస్తుంది? పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు నా సొంటోళ్ళు మొత్తుకున్నారు, నీ పార్టీ గెలువస్తుంది అని చెప్పుకుంటుంటే గెలవది, ఆడ 3 పార్టీలు కలిసిన తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంటే మొండిగా వెళ్ళి సినిమాలు కుక్కలు వస్తాయి, సింహాలు వస్తాయి, గుంపులు వస్తాయి అని సినిమా డైలాగులు చెప్పారు. రాజకీయంగా నువ్వు ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత అధికారం కోల్పోయి 5 ఏళ్ళు దూరం ఉన్న తర్వాత సింహాలు అయితేంది, కుక్కలు అయితేంది, పందులు అయితేంది, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా లేని నాయకుడు జగన్ అనేటువంటిది జనంలో ఉంటే నేను ఒంటరిగా పోయినా గొప్పగా చెప్పుకునేది ఏముంటుంది? అందులో గొప్పగా చెప్పుకోవాల్సిన ఏముంటుంది? 2004లో 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ వద్దన్నా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినందుకు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? ఆ రోజు ఉన్నటువంటి అవసరాల నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సొంతంగానే గెలుస్తుండవచ్చు, కానీ అయినా సరే ఏమాత్రం అవకాశం తీసుకోలేదు. 2014లో మోడీ సొంతంగా గెలుస్తాడని తెలిసినా కూడా టీడీపీతో పాటు 10-12 పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? వదిలేశారా? 2019లో కూడా మిగిలిన వాళ్ళు వదిలేశారు, కానీ బీజేపీ మళ్ళీ 10-15 పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోలేదా? దేశవ్యాప్తంగా 303 స్థానాలు వచ్చినా కూడా. అంటే రాజకీయాల్లో అధికారం లేకపోతే చేయాల్సినటువంటి పనులు ఏమీ చేయలేము, అవతలి వాళ్ళను అడ్డుకోవాలంటే చేయలేము. మొత్తానికి అదే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎదురీదాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయం కూల్చడమే కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లోకల్గా ఉండేటువంటి పాత కేసులన్నీ తిరగదోడతారు. నాయకులు ఎంతమంది నిల్చొని ఉంటారు 5 ఏళ్ల పాటు?
పోరాటం చేయాలంటే కూడా అంతకుముందు 50 మంది 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోరాటం చేయడం అనేటువంటిది ఒక అంశము. ఇవాళ 11 మంది నాయకులతోటి ఎమ్మెల్యేలతోటి ఎంతమందితో పోరాటం చేస్తారు? అసలు జగన్ ఎంతమంది ఎమ్మెల్యేలతో 5 ఏళ్లలో జగన్ ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిండు? గెలిచినటువంటి 150 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందితో జగన్ ముఖ్యమంత్రిగా పిలుచుకొని నియోజకవర్గంలో ఏం పనులు ఉన్నాయని పిలుచుకొని మాట్లాడింది ఎంతమందితోటి? ఈ విషయాలన్నీ కూడా సమీక్ష చేసుకోవాలి. ఇది రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు నేను ఇది చేయను అది చేయను అంటే అది కూడా కష్టమైనటువంటి అంశమే.